హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు నేను 1st మార్చ్ నుంచి 5th మార్చ్ వరకు ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటుందో అదంతా కూడా ఈరోజు మనం కవర్ చేద్దాం. అంతకన్నా ముందు మన సివిక్ అడ్డా యాప్లో మనము తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది మన సివిక్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ యాప్ స్టోర్కి వెళ్ళి మన సివిక్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే కాకి డ్రెస్ వేసుకోవాలి అని ఒక డ్రీమ్ ఉందో మీరందరూ కూడా నోటిఫికేషన్ చాలా తొందరలోనే రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వస్తే కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉంటే రెడీగా ఉంటే బి ఈజీ ఫర్ అస్ టు కంబాట్ ఇన్ ది ఎగ్జామ్. కాబట్టి అందరూ కూడా హూ వాంట్స్ టు వేర్ ఏ కాకి డ్రెస్ మీరందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి 999కి మాత్రమే మనకి ఇంగ్లీష్ మీడియంలో అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో మనకి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. కంప్లీట్గా మన దగ్గర రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో హూ ఎవర్ వాంట్స్ టు పర్చేస్ దిస్ ప్లీజ్ డౌన్లోడ్ ద సివిక్ అడ్డా యాప్ అండ్ పర్చేస్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్గా చూసుకుంటే మనము ఫస్ట్లీ ఇండియాకి T20 వరల్డ్ కప్ అనేది రావడం జరిగింది కదా. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. అండ్ సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హూ వాజ్ ది ఫస్ట్ కెప్టెన్ to score a century in T20 international cricket? Who was the first captain to score a century in T20 international cricket? So మనకి T20 అనేది మనకి Feb 7th నుంచి March 8th మధ్యన మనకి T20 వరల్డ్ కప్ అనేది జరిగింది కదా. సో ఈ T20 వరల్డ్ కప్ని ఎవరు హోస్ట్ చేయడం జరిగింది? ఇట్ వాస్ బీన్ హోస్టెడ్ బై ఇండియా అండ్ కో హోస్టెడ్ బై శ్రీలంక కో హోస్ట్ చేసింది అండ్ ఇట్ వాస్ బీన్ హోస్టెడ్ బై ఇండియా కదా. సో ఈ T20 వరల్డ్ కప్లో హూ వాజ్ ది ఫస్ట్ క్యాప్టెన్ టు స్కోర్ ఏ సెంచరీ అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ హ్యారీ బ్రూక్ అనమాట. సో హ్యారీ బ్రూక్ ఈస్ ది పర్సన్ హూ హ్యాస్ స్కోర్డ్ ఫస్ట్ సెంచరీ ఇన్ ది T20 యాజ్ ఎ క్యాప్టెన్ లాగా తిను స్కోర్ చేయడం జరిగింది అనమాట. అండ్ తిను వచ్చేసి హీఈస్ అండ్ ఇంగ్లాండ్ క్యాప్టెన్. మనకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్లో పోటీ పడ్డాయి అండ్ ఆ మ్యాచ్లో మనం ఇండియా గెలవడం జరిగింది అండ్ వీ వెంట్ ఇన్ టు ది ఫైనల్స్. సో ఫస్ట్ ఏ కంట్రీ వెళ్ళింది ఫైనల్స్కి? న్యూజిలాండ్ వెళ్ళింది కదా. సో ఫస్ట్ వచ్చేసి న్యూజిలాండ్ హ్యాస్ వెంట్ ఇన్ టు ది ఫైనల్స్ అండ్ దాని తర్వాత ఇండియా వెళ్ళడం జరిగింది. అండ్ నిన్న మ్యాచ్లో మనకి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అవ్వడం జరిగింది వేర్ ఇండియా హ్యాస్ స్కోర్డ్ 255 రన్స్ని స్కోర్ చేయడం జరిగింది కదా నిన్న ఇండియా. బట్ వెరాజ్ మనకి న్యూజిలాండ్ ఎన్ని స్కోర్ చేయడం జరిగింది? న్యూజిలాండ్ హ్యాస్ స్కోర్డ్ జస్ట్ 159 మాత్రమే స్కోర్ చేయడం జరిగింది కదా. అండ్ V1 అంటే ఇండియా హ్యాస్ వన్ ది మ్యాచ్ విత్ 255 రన్స్ అనమాట. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి రావడం జరిగింది? జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం జరిగిందనమాట. నిన్నటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి అంటే జస్ప్రీత్ బుమ్రా. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి? మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి అభిషేక్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనేది రావడం జరిగిందనమాట. సో T20 వరల్డ్ కప్ వచ్చేసి మనకి Feb 7th రోజున స్టార్ట్ అయింది అండ్ March 8th రోజున ఎండ్ అవ్వడం జరిగింది. ఇట్ వాస్ బీన్ హోస్టెడ్ బై ఇండియా అండ్ కో హోస్టెడ్ బై శ్రీలంక అనమాట. అండ్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అనేది అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఎవరు వెళ్ళడం జరిగింది ఫైనల్స్కి అంటే న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది అండ్ దాని తర్వాత ఇండియా అనేది రావడం జరిగింది. అండ్ both of them have combated in the final match. అండ్ మన ఇండియా వచ్చేసి ఇట్ హ్యాస్ స్కోర్డ్ 255 runs బట్ whereas New Zealand has scored just 159 runs in completely 19 oversలో 159 runs అనేది స్కోర్ చేయడం జరిగింది అండ్ ఇండియా హ్యాస్ వన్ ది T20 వరల్డ్ కప్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి హూ ఇస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే అభిషేక్ శర్మ. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హూ ఇస్ ది ఫస్ట్ క్యాప్టెన్ టు స్కోర్ ఫస్ట్ సెంచరీ ఇన్ T20 వరల్డ్ కప్ అడుగుతున్నారు. సో హ్యారీ బ్రూక్ ఇస్ ద ఫస్ట్ క్యాప్టెన్ టు స్కోర్ first century in the T20 World Cup. Well, next question. Which country's central bank launched the world's first sovereign financial cloud services infrastructure to secure bank operations in 2026? Sovereign financial cloud services అంటే ఏంటి?
సావరిన్ క్లౌడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ కంట్రీ యొక్క బార్డర్స్లోనే కంట్రోల్డ్గా ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా ఫినాన్సెస్ అన్నీ కూడా బ్యాంక్ ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ ఫినాన్సెస్ అన్నీ కూడా ఇట్ ఈస్ బీన్ కంట్రోల్డ్ ఇన్సైడ్ ది బార్డర్స్ ఆఫ్ ది కంట్రీ అనమాట. అంటే కంట్రీ యొక్క బార్డర్స్ లోపలే ఈ యొక్క ఫినాన్సెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరు యాక్సెస్ చేయడం జరుగుతుంది అంటే ఆ కంట్రీ యొక్క నేషనల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెక్యూర్ నేషనల్ క్లౌడ్ సర్వీస్. ఇదొక సెక్యూర్డ్ నేషనల్ క్లౌడ్ సర్వీస్ అనమాట. వేర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ డేటా ఆఫ్ దాట్ కంట్రీ ఈస్ బీన్ కంట్రోల్డ్ ఓన్లీ విత్ ఇన్ ది కంట్రీ బార్డర్స్ అనమాట. ఆ కంట్రీ యొక్క ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీ యొక్క ఫినాన్సెస్ కంప్లీట్గా కూడా ఆ కంట్రీ బార్డర్స్లోనే కంట్రోల్గా ఉంచుతారు. అండ్ ది సేమ్ థింగ్ ఇది ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు అంటే ఆ కంట్రీ యొక్క అథారిటీస్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి యొక్క సావరిన్ క్లౌడ్ సర్వీసెస్ అనేది ఎందుకు తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఫర్ ది నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి, నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి ఈ యొక్క సావరిన్ క్లౌడ్ సర్వీసెస్ అనేది తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు తీసుకురావడం జరిగింది అంటే మనకి యుఏఈ హ్యాస్ బాట్ దిస్ సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఫస్ట్ సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ ఎవరు తీసుకురావడం జరిగింది అంటే యుఏఈ. అంటే ఆ కంట్రీలో ఒక ఆ బ్యాంకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్కి సంబంధించిన కస్టమర్ డీటెయిల్సే కానీ లేకపోతే ట్రాన్సాక్షన్ డీటెయిల్సే కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంట్రీ బార్డర్స్లోనే కంట్రోల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతారు అంటే ఆ కంట్రీ యొక్క ఇంపార్టెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇలాంటి ఒక సావరిన్ క్లౌడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఎందుకు తీసుకురావడం జరుగుతుంది అంటే నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి యుఏఈ అనేది ఈ యొక్క సావరిన్ ఫినాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ ఇన్ పార్ట్నర్షిప్ విత్ కోర్42 అనే కంపెనీతో పార్ట్నర్ అయ్యి వీళ్ళు ఈ యొక్క సర్వీసెస్ అనేది వాళ్ళ కంట్రీలో అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ డిజైన్ టు ఎన్షూర్ డేటా సావరినిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ సెక్యూర్ డిజిటల్ ఫినాన్స్. అంటే ఆ కంట్రీ యొక్క నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి, సైబర్ సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక సర్వీస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. Well, next question. Which Indian state became the first to launch State Innovation Mission under Atal Innovation Mission 2026? Atal Innovation Mission was been launched in which year? Atal Innovation Mission was been launched in the year 2016 కదా. 2016 ముఖ్యంగా Jan 16th రోజున మనకి ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మెషిన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అటల్ ఇన్నోవేషన్ మెషిన్లో ముఖ్యంగా ఏంటి, ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మెషిన్ ముఖ్యంగా ఎందుకు లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ అమాంగ్ ది యంగ్, నాట్ ఓన్లీ అమాంగ్ యంగ్, టు ప్రమోట్ ది ఇన్నోవేషన్ and entrepreneurship. In order to promote the innovation and entrepreneurship, ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మెషిన్ అనేది 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఈ అండర్ ది నీతి ఆయోగ్. ఇది ఎవరు లాంచ్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ బీన్ లాంచ్డ్ అండర్ నీతి ఆయోగ్ అనమాట. ఆ నీతి ఆయోగ్ కింద ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మెషిన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ అటల్ ఇన్నోవేషన్ మెషిన్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనకి స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే ఆ ఒక స్టేట్లో ఇన్నోవేషన్సే కానీ స్టార్టప్స్ని బిల్డ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ ఎవరు లాంచ్ చేయడం జరిగింది అంటే విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ లాంచ్ ది స్టేట్ innovation machine ante Tripura. So Tripura has become the first state to launch the state innovation mission under the Atal Innovation Mission. Atal Innovation Mission was been launched in the year 2016 under Niti Aayog anamata. Ee enduku launch cheyadam jarigindi ante to build the innovation at the same time entrepreneurship ee yokka Atal Innovation Mission anedi launch cheyadam jarigindi anamata. So ippudu deentlo bhagangane manaki state innovation mission ante state governments lo
in order to encourage the state governments to promote entrepreneurship and innovations in their particular states, ఈ యొక్క స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది, హూ హ్యాస్ అడాప్టెడ్ ఇట్ ఫస్ట్ అంటే త్రిపుర హ్యాస్ అడాప్టెడ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ వాజ్ లాంచ్డ్ ఇన్ త్రిపుర ఆన్ 26th February 2026. సో ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై హూమ్ అంటే it is initiated under Atal Innovation Mission, which operates through Niti Aayog, part of a Atal Innovation 2.0 and State Support Mission framework anamata. So State Support Mission was been launched in the year 2018 idi. ఎందుకు ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎంబెడ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ఇన్ టు ద స్టేట్స్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అంటే స్టేట్ గవర్నమెంట్స్లో ఆంటర్ప్రీనర్షిప్ని లేకపోతే ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి, ఒక లాంగ్ టర్మ్లో ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ని త్రిపుర వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ టు ఎంకరేజ్ లోకల్ సొల్యూషన్స్ ఫర్ ద రీజనల్ ఛాలెంజెస్ యూజింగ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్. అంటే వాళ్ళ లోకల్గా ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్గా ఉన్న ఛాలెంజెస్ త్రూ ఇన్నోవేషన్స్ని ఎలా వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు అని కూడా ఈ యొక్క స్టేట్ ఇన్నోవేషన్ మెషిన్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అనౌన్స్ దిస్ రైల్ టెక్ పాలసీ 2026 యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ రీఫార్మ్స్? ఇండియన్ రైల్వే రీఫార్మ్స్ మనకి జనవరిలో మనకి 52 వీక్స్కి గాను మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ రీఫార్మ్స్, రైల్వే రీఫార్మ్స్లో మనకేం తెలుసు, మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ 52 రీఫార్మ్స్ ఎవ్రీ వీక్ ఒక రీఫార్మ్ని మన రైల్వేస్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది తెలిసిందే కదా మనకి. జనవరి మంత్లో ఇది రావడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ రైల్వే రీఫార్మ్స్ ఎవ్రీ వీక్ 1 రీఫార్మ్ విల్ బి అడాప్టెడ్ అనమాట. 52 వీక్స్కి గాను 52 రీఫార్మ్స్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చూసాం కదా. సో ఇప్పుడు ఏంటి మనకి అలా అందులో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా వన్ ఆఫ్ ద వీక్కి రైల్ టెక్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. రైల్ టెక్ పాలసీ అంటే ముఖ్యంగా ఎందుకు అడాప్ట్ చేసుకోవడం జరిగిందంటే ఇన్ ఆర్డర్ టు మోడర్నైజ్ ది రైల్వేస్. ఈ యొక్క రైల్ టెక్ పాలసీని లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే రైల్వే టెక్నాలజీలో కూడా ఏఐని తీసుకురావాలి అని చెప్పేసి ఈ రైల్ టెక్ పాలసీని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మోడర్నైజ్ ఇండియన్ రైల్వేస్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీతో మోడర్నైజ్ చేయడానికి కోసం అని చెప్పేసి అండ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ జనరేషన్ రైల్వే టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తూ ఈ యొక్క రైల్ టెక్ పాలసీని మన రైల్వే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. మెయిన్ ఫోకస్ ఏంటి, టు బ్రింగ్ ఏఐ ఇన్ టు ది రైల్ ఆపరేషన్స్ అనమాట. అండ్ స్మార్ట్ సిగ్నలింగ్ లేకపోతే ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రైన్స్ లాంటివి. స్మార్ట్ సిగ్నలింగ్ మనకి ఇప్పుడు సిగ్నలింగ్స్ ఏవైతే మనం ట్రైన్కి ఇస్తామో ఆ ట్రైన్కి ఇచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా స్మార్ట్ సిగ్నలింగ్ ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రైన్స్ని బిల్డ్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రైన్స్ అంటే తక్కువ ఫ్యూయల్ యూజ్ చేసి ఎక్కువ కిలోమీటర్స్. ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రైన్స్ తక్కువ ఎనర్జీ యూజ్ చేసి, తక్కువ ఫ్యూయల్ యూజ్ చేసి ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ స్పీడ్తో అట్ ద సేమ్ టైం ఎక్కువ దూరం పరిగెత్తడానికి కోసం అని చెప్పేసి ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రైన్స్ని బిల్డ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ రైల్ టెక్ పాలసీని రీసెంట్గా అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఎవరు అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇట్ వాస్ బీన్ అనౌన్స్డ్ బై రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈజ్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. సో తను అనౌన్స్ చేయడం జరిగింది దట్ వీఆర్ గోనా అడాప్ట్ ది రైల్ టెక్ పాలసీ అనమాట. ఇది ముఖ్యంగా గోల్ ఏంటి, టు ఇంట్రడ్యూస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటూ ది ఇండియన్ రైల్వేస్. అంటే మోడర్నైజ్డ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క రైల్ టెక్ పాలసీని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ టు ప్రమోట్ కొలాబరేషన్ విత్ ది స్టార్టప్స్తో కొలాబరేట్ అవ్వడం. అంతా ఫండింగ్ అంతా కూడా గవర్నమెంటే కాకుండా మనం స్టార్టప్స్తో కూడా కొలాబరేట్ అవ్వడం. అట్ ద సేమ్ టైం పీపీపీ మోడల్లో మనము రైల్వేస్ని మనం మోడర్నైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క రైల్ టెక్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో రైల్ టెక్ పాలసీ ఏంటి, ఇట్ ఈస్ అ సింగిల్ విండో సిస్టమ్ టు ఇన్నోవేషన్స్ టు సబ్మిట్ అండ్ స్కేల్ సొల్యూషన్స్ అండ్ టు బ్రింగ్ ది ఏఐ ఇన్ టు ది రైల్వేస్. ఏఐని రైల్వే టెక్నాలజీలో ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క రైల్ టెక్ పాలసీని వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దట్ వీ కెన్ బిల్డ్ ఎ ఫాస్టర్ ట్రైన్స్ అట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్నోవేషన్ అండ్ ఫ్రెండ్లీ సో that we can bring a faster
ట్రైన్స్ అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, which award did Mangaluru International Airport win at 2025 Airport Service Quality Awards announced in February 2026? రీసెంట్గా మనకి మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక అవార్డ్ అనేది రావడం జరిగింది, దట్ ఈస్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్. ఇది వాళ్ళకి కాన్సిక్యూటివ్గా 2 years అనేది ఈ యొక్క అవార్డ్ అనేది రావడం జరిగింది అనమాట, ఫర్ ద ఇయర్ 2024 అండ్ ఫర్ ద ఇయర్ 2025. 2 yearsకి గాను వీళ్ళకి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్ అనే అవార్డ్ అనేది వీళ్ళకి రావడం జరిగింది అనమాట. సో అవార్డ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్ గ్లోబల్గా ఈ యొక్క అవార్డ్ అనేది వీళ్ళకి రావడం జరిగిందనమాట. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఈ అవార్డ్స్ని అంటే మనకి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి వచ్చేసి 2025కి గాను ఎట్ ద సేమ్ టైం 2024కి కూడా వీళ్ళకి ఈ యొక్క అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఫర్ ద టూ కాన్సిక్యూటివ్ ఇయర్స్ వాళ్ళకి ఈ యొక్క అవార్డ్ అనేది రావడం జరిగిందనమాట. సో దే హ్యావ్ వన్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే 2024 అండ్ 2025 అనమాట. సో క్రైటీరియా ఏంటి? బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్. ముఖ్యంగా అరైవల్స్లో ఏముంటుంది? అరైవల్స్లో వచ్చేసి మనకి గ్లోబల్ అరైవల్స్లో ముఖ్యంగా ఏముంటుంది? మన ఫారిన్ కంట్రీ నుంచి అరైవల్స్, ఐ మీన్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అరైవల్స్లో దిగడం జరుగుతుంది. సో అక్కడ ఏమవుతుంది? ముఖ్యంగా ఇమిగ్రేషన్ లాంటిది, లేకపోతే బ్యాగేజ్ కలెక్షన్ లాంటిది అనేది ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇమిగ్రేషనే కానీ, లేకపోతే బ్యాగేజ్ డెలివరీయే కానీ, అండ్ క్లెన్లీనెస్ మెయింటైనింగ్, ఇవన్నిట్లో కూడా ఫాస్ట్ ఇమిగ్రేషన్, ఫాస్ట్ డెలివరీ ఆఫ్ బ్యాగేజ్, అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ క్లెన్లీనెస్కి గాను వీళ్ళకి ఈ యొక్క అవార్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్ అనే అవార్డు వీళ్ళకి రావడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డ్ సెరమనీ ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్ విల్ బి ఆన్ 2nd సెప్టెంబర్ అనమాట. ఇస్తాన్బుల్లో ఈ యొక్క అవార్డ్ సెరమనీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ ప్రాజెక్ట్ రిసీవ్డ్ ద ఫస్ట్ కార్బన్ క్రెడిట్స్ అప్రూవ్డ్ అండర్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్ 2026? కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది? ఇట్ వాస్ బీన్ అడాప్టెడ్ ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్. మనకి ప్యారిస్ అగ్రిమెంట్ COP21లో అయింది కదా. ప్యారిస్ అగ్రిమెంట్ COP21 విచ్ వాస్ బీన్ హెల్డ్ ఇన్ ది ఇయర్ 2015. మనకి ఫ్రాన్స్లో ప్యారిస్ అగ్రిమెంట్ అవ్వడం జరిగింది కదా. సో ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో కార్బన్ క్రెడిట్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏం డిస్కస్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ బాడీస్ ఏం డిస్కస్ చేయడం జరిగింది అంటే ఒక సర్టెన్ దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ది ఎమిషన్ ఆఫ్ ది కార్బన్స్ అని చెప్పేసి, అంటే ఒక లిమిట్ అనేది పెట్టడం జరిగింది కార్బన్ ఎమిషన్స్ కోసం అని చెప్పేసి. ఎవరైతే ఆ లిమిట్ లోపు కార్బన్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తే వాళ్ళకి కార్బన్ క్రెడిట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే తక్కువ కార్బన్ ఎమిషన్స్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మయన్మార్ కంట్రీకి ఇవ్వడం జరిగింది అనమాట. సో అక్కడ ఒక పాలసీని తీసుకురావడం జరిగింది అనమాట. సో వాళ్ళ దగ్గర ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది, వేర్ దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ స్టవ్స్ అనమాట. వాళ్ళ లోకల్గా వాళ్ళు ఒక స్టవ్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ కంట్రీ వాళ్ళకి. ఆ స్టవ్స్ ఎలాంటివి అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది ఆ స్టవ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందుకు గాను ఆ ఒక కంట్రీలో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ ఎమిషన్స్ అన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది అనమాట. సో అందుకు గాను ఈ కంట్రీకి అంటే మయన్మార్కి ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ కార్బన్ క్రెడిట్స్ ఎవరిస్తారు అంటే యుఎన్ఎఫ్సిసి వాళ్ళు ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటి? యుఎన్ఎఫ్సిసి ఈజ్ నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ for Convention for Climate Change. So ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాస్ బీన్ అడాప్టెడ్ ఇన్ ది ఇయర్ 1992లో ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ అడాప్ట్ చేయడం జరిగింది అంటే మనకి ఎర్త్ సమిట్ జరిగింది కదా, మనకి రియో ఎర్త్ సమిట్ అని చెప్పేసి బ్రెజిల్లో ఈ యొక్క ఎర్త్ సమిట్ అనేది జరిగింది కదా. సో ఈ ఎర్త్ సమిట్లో మనకి యుఎన్ఎఫ్సిసి వాస్ బీన్ అడాప్టెడ్ అనమాట. సో యుఎన్ఎఫ్సిసి ముఖ్యంగా ఏం చేస్తుంది? యుఎన్ఎఫ్సిసి వచ్చేసి ముఖ్యంగా కార్బన్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లైమేట్ చేంజ్ అవ్వకుండా వీళ్ళు నార్మ్స్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే వీళ్ళు యుఎన్ఎఫ్సిసి వాళ్ళు
కార్బన్ క్రెడిట్స్ అంటే ఏ కంట్రీ అయితే తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిట్ చేస్తారో వాళ్ళకి కార్బన్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ కార్బన్ క్రెడిట్స్ వచ్చేసి వేరే కంట్రీస్ కూడా బై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మయన్మార్కి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకు కానీ వాళ్ళకి కార్బన్ క్రెడిట్ వచ్చింది. సో కొంతమంది కార్బన్ డెఫిసిట్స్లో ఉంటారు, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ ఉన్న కంట్రీస్ దగ్గర వాళ్ళు ఆ క్రెడిట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మయన్మార్ వచ్చేసి వేరే కంట్రీకి ఎవరైతే ఎక్కువ ఎమిషన్స్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ కార్బన్ క్రెడిట్స్ అనేది దే కెన్ సెల్ అనమాట. సో దట్ ఇట్లా ఏమవుతుంది, ఇప్పుడు ఒక కంట్రీలో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ రిలీజ్ అయ్యి ఒక కంట్రీలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటే ఆ రెండు ఇట్లా సెల్ అండ్ బై చేసుకుంటే, సెల్ అండ్ పర్చేస్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ కార్బన్ ఎమిషన్స్ అన్ని కూడా ఆఫ్ సెట్ అవుతాయి, అంటే బ్యాలెన్స్ అవడం జరుగుతుంది. సో అందుకు గాను వీళ్ళు అంటే మయన్మార్ కెన్ నౌ సెల్ దేర్ కార్బన్ క్రెడిట్స్ టు డిఫరెంట్ కంట్రీస్ అనమాట. అంటే ఎవరి దగ్గర అయితే ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ అనేది వీళ్ళు అమ్మొచ్చు అనమాట. సో ఈ కార్బన్ క్రెడిట్స్ ఎప్పుడు కార్బన్ క్రెడిట్స్ ఇవ్వాలి అని ఎప్పుడు డిసైడ్ అవ్వడం జరిగింది అంటే మనకి పారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, 2015లో COP21లో మనకి పారిస్ అగ్రిమెంట్ జరిగింది. సో అప్పుడు మనకి ఈ కార్బన్ క్రెడిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే రీసెంట్గా మయన్మార్ కంట్రీకి కార్బన్ క్రెడిట్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ కార్బన్ క్రెడిట్స్ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే UNFCCC వాళ్ళే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అండ్ ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది, 1992లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అట్ ఎర్త్ సమిట్ బ్రెజిల్లో జరిగింది కదా, సో అప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. రీసెంట్గా కంట్రీ ఇది కార్బన్ క్రెడిట్స్ ఎప్పుడు అప్రూవ్ అయ్యాయి వీళ్ళకి అంటే 26 ఫిబ్రవరి రోజున వీళ్ళకి అప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ కంట్రీ వచ్చేసి మయన్మార్కి ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ అనేది రావడం జరిగింది త్రూ క్లీన్ కుకింగ్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళకి లోకల్గా కుకింగ్ స్టవ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కుకింగ్ స్టవ్స్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకు గాను వీళ్ళకి కార్బన్ క్రెడిట్స్ అనేది రావడం జరిగింది అనమాట. Next question. Which of the following correctly matches Israel's missile defense system with the type of threat they encounter? Israel at the same time మనకి ఇస్రాయల్ అండ్ US వీళ్ళిద్దరూ కలిసి విచ్ మిసైల్స్తో ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ త్రూ వీళ్ళు ఇరాన్ని కంబాట్ చేయడం జరుగుతుంది, త్రూ డేవిడ్ స్లింగ్ మిడ్ రేంజ్ మిసైల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో యూజింగ్ డేవిడ్ స్లింగ్ మిడ్ రేంజ్ మిసైల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ త్రూ వీళ్ళు ఈ ఇరాన్ని కంబాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు అంటే ఇస్రాయల్ అనేది డేవిడ్ స్లింగ్ అనే ఒక మిసైల్తో మిడ్ రేంజ్ మిసైల్తో వీళ్ళు ఇరాన్ని కంబాట్ చేయడం జరుగుతుంది అనమాట. మన సివికడ్డా యాప్లో మనం తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ SI కాకి డ్రెస్ వేసుకోవాలని ఒక డ్రీమ్ ఉందో మీరందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అక్కడ మన సివికడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనము ఈ యొక్క కోర్స్ని మీరు కంప్లీట్గా ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరికైతే ఈ కోర్స్ కావాలో మీరందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ పర్చేస్ దిస్ కోర్స్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ₹999 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Who launched India's nationwide HPV vaccination program in February 2026 to prevent cervical cancer among the adolescent girls? HPV అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్ కదా. హ్యూమన్ పాపిలోమా వైరస్. So HPV is the second most common virus among the Indian women. లో ద సెకండ్ మోస్ట్ కామన్ వైరస్ ఏంటి అంటే అది HPV వైరస్ అనమాట. సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్. దాని తర్వాత HPV ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్
క్యాన్సర్ అనమాట. సో ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్‌ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే త్రూ హెచ్‌పివి వైరస్ అనేది మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇండియా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏది సర్వైకల్ క్యాన్సర్‌ని వీ కెన్ ప్రివెంట్ ఇట్ త్రూ హెచ్‌పివి వైరస్ అనమాట. అండ్ ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది ముఖ్యంగా అడాలసెంట్స్‌కి అంటే అండర్ 14 ఇయర్స్ ఉన్న అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో రీసెంట్‌గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ అనమాట. ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్గా ఇండియా వైడ్గా ఆల్ ది అడాలసెంట్ గర్ల్స్కి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే 28th ఫిబ్రవరి రోజున అట్ అజ్మీర్ ఇన్ రాజస్థాన్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాస్ బీన్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో దీనివల్ల ఏంటి 1.15 crore అడాలసెంట్ గర్ల్స్ ఆర్ గోనా గెట్ ది వ్యాక్సినేషన్ అనమాట. సో ఇండియా వైడ్గా కంప్లీట్గా 1.15 crore గర్ల్స్ అడాలసెంట్ గర్ల్స్కి ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది అందడం జరుగుతుంది. సో మెయిన్లీ ఇట్ ఈస్ టు ప్రివెంట్ ది సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఈస్ ది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ది ఇండియన్ విమెన్. Well, next question. In February 2026, Rajasthan government officially renamed Mount Abu to which new name? Mount Abu ekkadundi? Rajasthan lo untundi. It is only one hill station in the Rajasthan. In Rajasthan lo unna oka hill station enti ante Mount Abu. And ee hill station ekkaduntindi ante manaki Aravali range lo untundi anamata. So Aravali range lo unna ee oka Mount Abu ane hill station ki they have renamed it as అబూ రాజ్. మౌంట్ అబూ వచ్చేసి ఇది వచ్చేసి మౌంట్ అబూ వచ్చేసి ముఖ్యంగా ఇది బ్రిటిషర్స్ నేమ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయడం జరిగింది యాజ్ అబూ రాజ్. అంటే వాళ్ళ ఇప్పుడు ఆ బ్రిటిషర్స్ నేమ్ని తొలగించి ఇప్పుడు వాళ్ళు లోకల్గా అబూ రాజ్ అనే ఒక పేరుతో వాళ్ళు రీనేమ్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. In February 2026, Germany announced a major grant to support India's National Adoption Plan. What was the funding amount? India's National Adoption Plan was been launched in the year 2008 anamata. This India's National Adoption Plan was been launched in the year 2008 by Government of India anamata. So ee yokka National Adoption Plan enduku launch cheyadam jarigindi ante to mainly present National Action Plan on Climate Change. Ante climate change deni valla avutundi mukhyanga manaki climate change vachesi manaki carbon emissions ante greenhouse gases valla afforestation valla mukhyanga manaki ee climate change anedi avadam jarugutundi. So daniki gaanu ee National Adoption Plan under the National Action ఆన్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క నేషనల్ అడాప్షన్ ప్లాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అంటే మనకి ఇండియాకి ఎట్ ద సేమ్ టైం జర్మనీకి ఈ రెండు కంట్రీస్కి మధ్యన దెర్ వాజ్ ఏ టాక్ అనమాట. ఢిల్లీలో ఒక మీటింగ్ అనేది అవ్వడం జరిగింది. అండ్ బోత్ ఆఫ్ ది కంట్రీస్ ఇండియా అట్ ద సేమ్ టైం జర్మనీ వీళ్ళిద్దరూ కూడా క్లైమేట్ గురించి మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో అందులో భాగంగానే మనకి జర్మనీ వచ్చేసి ఇండియాని సపోర్ట్ చేస్తూ ఇండియా క్లైమేటిక్ కండిషన్స్ని సపోర్ట్ చేస్తూ అంటే క్లైమేట్ చేంజ్ అవ్వకుండా వాళ్ళంటూ కొంచెం ఫండ్ అనేది మన ఇండియాకి ఇవ్వడం జరిగిందనమాట. సో అది ఎంత ఫండ్ అంటే 20 million euros దే హ్యావ్ అనౌన్స్డ్ అనమాట. సో జర్మనీ హ్యాస్ అనౌన్స్డ్ 20 million euros అండర్ ది ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ నేషనల్ అడాప్షన్ ప్లాన్. ఇండియా ఒక నేషనల్ అడాప్షన్ ప్లాన్ని స్ట్రెంథెన్ చేస్తూ అంటే నేషనల్ అడాప్షన్ ప్లాన్ ముఖ్యంగా ఎందుకు లాంచ్ చేయడం జరిగింది టు రెడ్యూస్ ది క్లైమేట్ చేంజ్. మన క్లైమేట్ చేంజ్ ఏదైతే అవుతుందో మన ఇండియాలో సో ఆ క్లైమేట్ చేంజ్ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి మనం నేషనల్ అడాప్షన్ ప్లాన్ని మనం 2008లో లాంచ్ చేసుకోవడం జరిగింది. అంటే అంటే మన దగ్గర ఉన్న ఫారెస్ట్ని మన దగ్గర ఉన్న కంప్లీట్గా ఫారెస్ట్లు అన్నింటినీ కూడా అట్ ద సేమ్ టైం మన నార్థన్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఐలాండ్ రీజియన్స్ అవన్నింటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క ఇండియా నేషనల్ అడాప్షన్ ప్లాన్ అనేది మనం లాంచ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అందుకు గాను వీళ్ళు జర్మనీ వాళ్ళు 20 million euros అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే నేషనల్ అడాప్షన్ ప్లాన్లో భాగంగా మన నేషనల్ అడాప్షన్ ప్లాన్ని స్ట్రెంథెన్ చేస్తూ వీళ్ళు 20 million euros అనేది మన ఇండియాకి ఫండ్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇన్ ఆర్డర్
టు ఫోకస్ ఆన్ వల్నరబుల్ ఎకోసిస్టమ్స్ సచ్ యాస్ హిమాలయాస్. మన హిమాలయాస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం మన వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఐలాండ్ రీజియన్స్ అండ్ లోవర్ గ్యాంగ్టిక్ ఫుడ్ ప్లేన్స్ ఇవన్నీ కూడా మన 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 బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి విచ్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ది క్లైమేటిక్ చేంజ్. మనకి ఎప్పుడైతే మన హిమాలయాస్ నుంచి గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయో, అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మన ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, మన ఐలాండ్ రీజన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో అప్పుడే మనకి ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది. కాబట్టి సో ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు 20 మిలియన్ యూరోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే అది జర్మనీ కంట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which village in Maharashtra declared itself caste free in February 2026? Sondala అనే ఒక విలేజ్ మహారాష్ట్రలో దే హ్యావ్ డిక్లేర్డ్ యాజ్ ది కాస్ట్ ఫ్రీ అనమాట. ఆన్ 5th February 2026, Sondala village in Alianagar district, Maharashtra passed a Gram Sabha resolution declaring itself as కాస్ట్ ఫ్రీ. వాళ్ళ గ్రామ సభలో వాళ్ళ గ్రామ పంచాయత్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి కాస్ట్ ఫ్రీ విలేజ్ లాగా వాళ్ళ విలేజ్ని, సొండాలా అయిన విలేజ్ని వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ద ఇనిషియేటివ్ లెడ్ ది కంప్లీట్ ఇనిషియేటివ్ హస్ బిన్ లెడ్ బై ది సర్పంచ్. అక్కడ లోకల్గా ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారు, శరద్ అర్గాడే అనే ఒక సర్పంచ్ ఈ యొక్క మోటోని తీసుకురావడం జరిగిందనమాట. ఆమ్చి జాత్ మానవ్ అంటే మై కాస్ట్ ఇస్ మై హ్యుమానిటీ అనే ఒక మోటోని వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో దట్ రిఫార్మ్స్ ఇంక్లూడెడ్ బ్యానింగ్ కాస్ట్ బేస్డ్ స్లర్స్, సపోర్టింగ్ విడో రీమ్యారేజెస్, ప్రమోటింగ్ సోషల్ యూనిటీ త్రూ షేర్డ్ మీల్స్ అండ్ కామన్ వెల్నెస్. అంటే ఒకరికొకరు ఒక కాస్ట్ నుంచి ఇంకో కాస్ట్కి మ్యారేజ్ చేసుకోవడమే కానీ, లేకపోతే విడో రీమ్యారేజ్. యూజువల్లీ మనకి విడో రీమ్యారేజ్ అయితే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ మనం విడో రీమ్యారేజ్ చేయం కదా. సో అది కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ విడో రీమ్యారేజ్ని ప్రమోట్ చేస్తూ అట్ ద సేమ్ టైం లోవర్ కాస్ట్ అండ్ అప్పర్ కాస్ట్ మీల్స్ షేర్ చేసుకోరు. సో అది కూడా అలాంటి బయాసెస్ ఏది లేకుండా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఈ కాస్ట్ ఫ్రీ అనే ఒక మోటోని వీళ్ళు తీసుకొని వాళ్ళ స్టేట్ని, వాళ్ళ విలేజ్ని వాళ్ళు కాస్ట్ ఫ్రీ విలేజ్ లాగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which team won its Maidan Ranji Trophy title in 2025-2026 season by defeating Karnataka in the finale? రంజీ ట్రోఫీని ఎవరు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది? బీసీసీఐ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది కదా. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఇట్ వాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1928. సో ప్రజెంట్ బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? మిథున్ మన్హాస్ is the present president of this is the present president of this BCCI kada. So Ranji Trophy is been organized by the BCCI anamata. And ee Ranji Trophy anedi ee year nunchi ఆడడం జరుగుతుంది? ది రంజీ ట్రోఫీ ఇస్ బిన్ ఈ రంజీ ట్రోఫీ అని వచ్చేసి మనకి 1934-1935 ఆ టైం నుంచి ఆడడం జరుగుతుంది అనమాట. సో రంజీ ట్రోఫీ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1934-35. ఆ టైం నుంచి రంజీ ట్రోఫీ అనేది ఆడడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది రంజీ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే, మనకి ఇండియాలో ఒక ఫేమస్ క్రికెటర్ ఉండేది కాల్డ్ ఎస్ రంజిత్ రంజిత్ సింజీ అనే ఒక ఫేమస్ క్రికెటర్ ఉండేది. తన పేరు నుంచి ఈ రంజీ ట్రోఫీ అనేది ఎవ్రీ ఇయర్ ఆడడం జరుగుతుంది అనమాట. ఈ రంజీ ట్రోఫీ వచ్చేసి ఎవ్రీ స్టేట్ నుంచి టీమ్స్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క టీమ్ని రిప్రజెంట్ చేసి వాళ్ళు ఈ యొక్క గేమ్ అనేది, అంటే క్రికెట్ గేమ్ అనేది ఆడడం జరుగుతుంది. సో ఇప్పుడు 2025కి అండ్ 2026లో ఎవరు రంజీ ట్రోఫీ గెలవడం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గెలవడం జరిగింది అనమాట. అగైన్స్ట్ హోమ్ అంటే కర్ణాటక ఆన్ 28th February 2026, Jammu and Kashmir has defeated Karnataka in the Ranji Trophy finale at Hubballi to achieve their first ever title. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫస్ట్ టైటిల్ అనమాట. ద మ్యాచ్ ఎండెడ్ యాక్చువల్లీ ఈ మ్యాచ్ వచ్చేసి డ్రాగా ఎండ్ అవ్వడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి అట్ ద సేమ్ టైం కర్ణాటకకి మధ్యలో ఈ మ్యాచ్ వచ్చేసి డ్రా అవ్వడం జరిగింది. కాకపోతే బేస్డ్ ఆన్ దర్ విక్టరీ ఆన్ దర్ మ్యాసివ్ ఫస్ట్ ఇన్నింగ్స్, అంటే వాళ్ళ కంప్లీట్ ఇన్నింగ్స్ని చూసి మన జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ యొక్క రంజీ ట్రోఫీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట ఈ ఇయర్కి గాను. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Where was the Goonj 2026 Youth Festival inaugurated and who presided over the opening ceremony? గూంజ్ అనే ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అంటే, ఇట్ ఈస్ బిన్
ఇది ఎక్కడ సెలబ్రేట్ చేయడం జరిగిందంటే ఇట్ ఇస్ బీన్ సెలబ్రేటెడ్ అట్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, అండ్ ఇట్ వాస్ బీన్ ఇనాగరేటెడ్ బై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆన్ 27th February. ముఖ్యంగా ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ అనమాట. వాళ్ళ ఆ ఒక స్టేట్ యొక్క కల్చర్ని రిజంబుల్ చేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ అనేది వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫెస్టివల్లో ముఖ్యంగా డాన్స్ కానీ లేకపోతే పాడ్కాస్ట్లు అండ్ డిఫరెంట్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which international body launched a sustainable road safety financing project in India in February 2026? Sustainable road safety financing project. Sustainable road safety financing project వచ్చేసి ముఖ్యంగా in order to reduce the road accidents ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం in order to increase the funding, రోడ్స్ ఫండింగ్ ఇంక్రీజ్ చేయడానికి కోసం అని చెప్పేసి రోడ్ ఫండింగ్స్ ఎలా ఇంక్రీజ్ చేయవచ్చు, ముఖ్యంగా మనకి టోల్స్ బై పుట్టింగ్ సమ్ టోల్సే కానీ లేకపోతే పీపీపీ మోడల్లో మనం ఈ యొక్క ఫండింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ మనం ఇంకా కూడా ఎఫిషియెంట్ రోడ్స్ని బిల్డ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ ఫండింగ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఈ సస్టైనబుల్ రోడ్ సేఫ్టీ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరు లాంచ్ చేయడం, ఇది మన ఇండియా, విచ్ ఇంటర్నేషనల్ బాడీ హ్యాస్ లాంచ్డ్ ఇన్ ఇండియా అంటే యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్ వాళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది. విచ్ ఇంటర్నేషనల్ బాడీ లాంచ్ సస్టైనబుల్ రోడ్ సేఫ్టీ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా? ఇట్ వాస్ బీన్ లాంచ్డ్ బై యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్ అనమాట. సో ఆన్ 24th February 2026 ఈ యొక్క ప్రాజెక్ట్ అట్ న్యూ ఢిల్లీ వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్ వాళ్ళు. ఆబ్జెక్టివ్ ఇస్ టు సపోర్ట్ ఇండియాస్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ రోడ్ సేఫ్టీ ఫినాన్సింగ్. అంటే ముఖ్యంగా సేఫ్టీ అంటే రోడ్ యాక్సిడెంట్స్ని అవ్వకుండా ఈ యొక్క రోడ్ సేఫ్టీ ఫినాన్సింగ్ కోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. టు స్ట్రెంథెన్ నేషనల్ అండ్ రోడ్స్ సేఫ్టీ ఫండ్స్. నేషనల్ రోడ్స్లో అట్ ద సేమ్ టైం స్టేట్ రోడ్స్లో ఈ రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎక్స్ప్లోర్ ఇన్నోవేటివ్ ఫినాన్సింగ్ టూల్స్ త్రూ మనకి యూజువల్లీ మనకి రోడ్ ట్యాక్సెస్ త్రూయే కదా మనకి ఫండ్స్ అనేది రేస్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫండ్స్ని ఎలా రేస్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ స్టేట్ గవర్నమెంట్స్ హూ యూనిసెఫ్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ త్రూ వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇన్ ఇండియా. సో ఎవరు లాంచ్ చేశారు ముఖ్యంగా అంటే UNRSF వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అట్ ద సేమ్ టైం నేషనల్ హైవేస్ స్టేట్ గవర్నమెంట్స్ హూ యూనిసెఫ్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ అయ్యి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ నేమ్ డిడ్ ఇజ్రాయెల్ గివ్ to its February 2026 military operation targeting Iran's missile and nuclear infrastructure? Well, ఎపిక్ ఫ్యూరీ యుఎస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇస్రాయల్ వీళ్ళిద్దరూ కూడా ఎపిక్ ఫ్యూరీ అనే ఒక ఆపరేషన్ త్రూ వీళ్ళు ఇరాన్ని కంబాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇరాన్ ఇంకా ఇస్రాయల్ అండ్ యుఎస్ వీళ్ళ ఫైట్ ఏంటి, ముఖ్యంగా అసలు ఈ ఫైట్ ఎందుకు జరుగుతుంది? యుఎస్ వచ్చేసి ఇరాన్ వచ్చేసి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని వీళ్ళు బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది విచ్ ఈస్ నాట్ లైక్డ్ బై ది యుఎస్కి ఇది అస్సలు నచ్చట్లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్కి ఇస్రాయల్కి రెండు కంట్రీస్కి మధ్య, సో ఇరాన్కి అండ్ యుఎస్కి రెండు కంట్రీస్కి మధ్యలో ఈ యొక్క వార్ ఏదైతే ఉందో ఈ వార్ అనేది ఇప్పుడుది కాదు, ఫ్రమ్ 1978 ఇద్దరికి కూడా వార్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ వీళ్ళిద్దరికీ కూడా పడడం జరగట్లేదు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వీళ్ళిద్దరికి బోత్ ఆఫ్ దిస్ టూ కంట్రీస్ వాంట్స్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పైన వీళ్ళిద్దరికీ కూడా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. యుఎస్ బిల్డ్ చేయాలనుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఇరాన్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నది. సో అందుకు గాను యుఎస్కి అట్ ద సేమ్ టైం ఇరాన్కి వీళ్ళిద్దరికీ కూడా వార్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళిద్దరికి పడట్లేదు ఫ్రమ్ ది ఇయర్ 1978 అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిద్దాం అనుకుంటున్నారు. సో అందుకు గాను యుఎస్ అట్ ద సేమ్ టైం ఇరాన్కి మధ్య వార్ అనేది జరగడం జరుగుతుంది. ఇప్పుడు యుఎస్ అండ్ వచ్చేసి ఇస్రాయల్ ఎందుకు యుఎస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇస్రాయల్ అండ్ యుఎస్ వీళ్ళిద్దరికీ కూడా సేమ్ స్ట్రాటజీ అంటే
సెక్యూరిటీ ఇష్యూస్ పైన వీళ్ళిద్దరు కూడా ఒకే స్టాండ్ పైన ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కంట్రీస్‌కి కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్‌ని బిల్డ్ చేయడం నచ్చట్లేదనమాట. అందుకు గాను యూఎస్ అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఇరాన్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందుకు గాను ఈవెన్ ఇరాన్ కూడా కంబాట్ అవ్వడం జరిగింది. ఇరాన్ కూడా రిటాలియేట్ అవ్వడం జరుగుతుందనమాట. సో ఇరాన్ ఎలా రిటాలియేట్ అవుతుంది? ఇరాన్ వచ్చేసి డైరెక్ట్ యూఎస్ పైన అటాక్ అవుతుంది, ఇజ్రాయెల్ పైన అటాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేయడం జరుగుతుందనమాట. సో గల్ఫ్ కంట్రీస్‌ని ఎందుకు ముఖ్యంగా అటాక్ చేయడం జరుగుతుంది అంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ వచ్చేసి ఏవైతే దుబాయ్ అండ్ ఈ కువైట్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, ఈ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఈ కంట్రీస్‌కి వచ్చేసి యూఎస్‌కి స్ట్రాంగ్ బేస్ ఉందనమాట. దుబాయ్ పైన అండ్ కువైట్ పైన. సో ఈ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఇరాన్ వచ్చేసి డైరెక్ట్‌గా యూఎస్‌ని అటాక్ చేయకుండా ఏదైతే యూఎస్‌కి స్ట్రాంగ్ బేస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దుబాయ్, కువైట్ లాంటి కంట్రీస్‌ని అటాక్ చేయడం జరుగుతుందనమాట. అండ్ దీనివల్ల ఇంకోటి ఏమవుతుంది, ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేస్తుందో, అటాక్ చేసే టైంలో కొన్ని ప్లేసెస్‌లో ఈ ఆయిల్ ఫీల్డ్స్ పైన ఈ మిసైల్స్ అనేది చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేది అవ్వడం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్స్. అందుకు గాను ఈ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు హాల్ట్ చేయడం జరిగింది. అంటే ఎలాంటి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది అవ్వడం జరగట్లేదు. అండ్ దానికి గాను మన వరల్డ్ వైడ్‌గా ఆయిల్ ప్రైసెస్ అట్ ద సేమ్ టైం మన పెట్రోలియం ప్రైసెసే కానీ అండ్ మన ఆయిల్ నార్మల్ ఆయిల్సే కానీ ఇలాంటి ప్రైసెస్ అన్నీ కూడా పెరగడం జరిగింది. రీసెంట్‌గా మన ఇండియాలో కూడా మనకి రీసెంట్‌గా ₹70 గ్యాస్ పైన ₹70 అనేది పెరగడం జరిగింది. పెట్రోలియం పైన పర్ లీటర్ ₹1 అనేది పెరగడం జరిగింది. సో ఈ యొక్క వార్ వల్ల, ఇరాన్ అండ్ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ యొక్క వార్ వల్ల వరల్డ్ వైడ్‌గా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ పెరగడంతో ఈ యొక్క వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం జరుగుతుందనమాట. సో ఈ యూఎస్ ఇంకా ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కూడా ఏ ఆపరేషన్ త్రూ ఇరాన్ పైన అటాక్ చేయడం జరుగుతుంది అంటే, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఒక ఆపరేషన్ త్రూ వీళ్ళు అటాక్ చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మన సిబిగడ్డ యాప్‌లో మనం తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫుల్ కోర్స్ వచ్చేసి మనకి కేవలం 999కి మాత్రమే ఈ యొక్క ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. సో ఎవరికైతే ఖాకీ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో, ఒక డ్రీమ్ ఉందో, యూజువల్లీ ఖాకీ డ్రెస్ వేసుకోవాలనే డ్రీమ్ చాలా మందికి ఉంటుంది కాబట్టి, ఎవరికైతే ఆ డ్రీమ్ ఉందో, యువర్ యూనిఫామ్ ఇస్ వెయిటింగ్. ఇఫ్ యూ వాంట్ యువర్ యూనిఫామ్, ప్లీజ్ డౌన్లోడ్ అవర్ సిబిగడ్డ యాప్ ఫ్రమ్ ది గూగుల్ ప్లే స్టోర్. మీరందరూ కూడా మన యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క పర్చేస్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ₹999. మనకి కొన్ని రోజుల్లో మనకి ఎస్ఐపిసి నోటిఫికేషన్ అది రాబోతుంది కాబట్టి, వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవ్వడం కన్నా ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ ఫ్రమ్ ది బిగినింగ్. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం ఇట్స్ బెటర్. కాబట్టి వీఆర్ లాంచింగ్ దిస్ తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది, ఎస్ఐపిసికి ఒక ఫుల్ కోర్స్ అనేది మన యాప్‌లో మన యాప్‌లో మనము ఈ యొక్క ఫుల్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరందరూ కూడా యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఫుల్ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. అండ్ ఫుల్ కోర్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది ఫర్ జస్ట్ ₹999. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లాంటేషన్ టెక్నిక్ వాజ్ యూజ్డ్ ఇన్ వారణాసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ డ్రైవ్ వేర్ 2.51 lakh saplings were planted in 1 hour? వారణాసిలో రీసెంట్‌గా మియావాకీ అనే ఒక టెక్నిక్ త్రూ 2.51 lakh saplings అనేది ప్లాంట్ చేయడం జరిగిందన్నమాట. 2.51 lakh శాంప్లింగ్స్ అనేది ప్లాంట్ చేయడం జరిగింది. సో అందుకు గాను అడ్వాన్స్ ఇది వచ్చేసి ప్లాంట్ చేయడం జరిగిందనమాట. అందుకు గాను వాళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ త్రూ విచ్ టెక్నిక్ అంటే మియావాకీ. త్రూ దిస్ టెక్నిక్ మనకి యూజువల్లీ ఆ క్రాప్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవ్వడం జరుగుతుందనమాట. సో ఈ యొక్క టెక్నిక్ త్రూ వీళ్ళు ఈ యొక్క సాప్లింగ్స్ 2.51 lakh సాప్లింగ్స్ అనేది వీళ్ళు ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ దే హ్యావ్ సెక్యూర్డ్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. The Nilgiri wood pigeon columba, the endemic to the Western Ghats, is currently listed under IUCN conservation status. IUCN conservation status. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కదా. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్.
సో ఈ ఐ మీన్ ఈ నీలగిరి వుడ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ నీలగిరి వుడ్ పీజన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ నీలగిరి వుడ్ పీజన్స్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా దే హావ్ బికమ్ ఎండమిక్ అనమాట. అంటే కొంచెం వల్నరబుల్ లిస్ట్‌లోకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ వల్నరబుల్ లిస్ట్‌లోకి వెళ్ళడం త్రూ వీళ్ళు ఐయూసీఎన్ ఏవైతే ఉందో ఐయూసీఎన్ ముఖ్యంగా ఏం చేస్తుంది, వీళ్ళు కన్జర్వ్ చేయడం జరుగుతుందనమాట. ఈ నేచర్‌నే కానీ దే విల్ బి కన్సర్వింగ్ ది నేచర్ అనమాట. సో ఈ ఐయూసీఎన్ లిస్ట్ అంటే ఒక రెడ్ లిస్ట్‌లోకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క పీజన్స్ ఏవైతే ఉన్నాయో వుడ్ ఏం పీజన్స్ ఇవి? నీలగిరి వుడ్ పీజన్స్ అనమాట. ఈ నీలగిరి వుడ్ పీజన్స్ వచ్చేసి ముఖ్యంగా నీలగిరి హిల్స్‌లో అంటే తమిళనాడు ఏరియాలో ముఖ్యంగా ఈ యొక్క పీజన్స్ అనేది కనిపేయడం జరుగుతుంది. సో వీళ్ళ పాపులేషన్ అనేది చాలా రెడ్యూస్ అవ్వడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 10,000 పాపులేషన్‌కి వీళ్ళు రావడం జరిగిందనమాట. సో 10,000 to 50,000 యాక్చువల్లీ వీళ్ళు చాలా ఎక్కువ పాపులేషన్ ఉండే, బట్ దే హావ్ రెడ్యూస్డ్ టు వెరీ లో పాపులేషన్ కాబట్టి వీళ్ళు రీసెంట్‌గా ఐయూసీఎన్ కన్జర్వేషన్ స్టేటస్‌లోకి వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. ఐయూసీఎన్ కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి ఇట్ వాస్ బీన్ ఐయూసీఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనమాట. అండ్ ఈ ఐయూసీఎన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 1948లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1948లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే దే విల్ బి కన్సర్వింగ్ ది నేచర్ అండ్ క్లైమేట్ రెండింటిని కూడా కన్సర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐయూసీఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి స్విట్జర్లాండ్లో గ్లాండ్ అనే ప్లేస్లో ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Which state government has launched the Divyang Sahayak portal in February 2026 to provide single window digital access to welfare schemes for persons with disabilities? అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం అని చెప్పేసి ఒక సింగిల్ విండో పోర్టల్, దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ అని చెప్పేసి ఒక సింగిల్ విండో పోర్టల్ అనేది రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో త్రూ దిస్ పోర్టల్ ఏంటి అంటే ముఖ్యంగా ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ త్రూ వీళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ స్కీమ్స్ కోసం ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఒక సింగిల్ విండో అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది, కాల్డ్ ఎస్ దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ అని చెప్పేసి. అండ్ వీళ్ళు ఈ యొక్క పోర్టల్ త్రూ వీళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఆ ఒక పర్టికులర్ స్కీమ్స్ కోసం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం స్టేటస్ని కూడా వీళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీమ్ త్రూ వాళ్ళకి డబ్బులు వచ్చేది ఉంది అనుకో, ఆ డబ్బులు ఇప్పుడు ఏ ఆఫీస్లో ఉండిపోయినాయి, ఇంకే ఆఫీస్కి రావాలి, సో ఇట్లాంటి స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవచ్చు. సో ఇది రీసెంట్గా ఎవరు లాంచ్ చేయడం జరిగింది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ద మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ ఇన్ February 2026. ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. అంటే ఇది ఒక ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక పోర్టల్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ ఫీచర్స్ ఇంక్లూడ్స్ ది పేపర్లెస్ అప్లికేషన్స్. ఏదైతే వీళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో డిఫరెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కీమ్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో త్రూ దిస్ సహాయక్ పోర్టల్, ఇదన్నీ కూడా పేపర్లెస్ అనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి డిజిటలైజ్డ్ పోర్టల్ అనమాట. అండ్ ట్రాకింగ్ అంటే వాళ్ళ స్టేటస్ అంటే ఆ ఒక స్కీమ్ యొక్క స్టేటస్, ఇప్పుడు ఫండింగ్ రావాలి అంటే ఏ ఆఫీస్ దగ్గర ఆగిపోయిందని చెప్పేసి అట్లా కంప్లీట్గా ట్రాకింగ్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇట్ కవర్స్ 21 డిజేబిలిటీ కేటగిరీస్, కంప్లీట్గా 21 డిజేబుల్ కేటగిరీస్. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, సో అలా 21 డిజేబుల్ కేటగిరీస్ని కవర్ చేస్తూ ఈ యొక్క స్కీమ్ అనేది, ఈ యొక్క పోర్టల్ అనేది, దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ అనేది రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. In 2026, Jan Aushadhi Saptaha was observed on which date leading up to Jan Aushadhi Divas? జన ఔషధి సప్తాహ అంటే ఇది కంప్లీట్గా 1 వీక్ కోసం అని చెప్పేసి జన ఔషధి సప్తాహ అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1st మార్చ్ నుంచి 5th మార్చ్ వరకు ఈ జన ఔషధి సప్తాహ అని చెప్పేసి ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ జన ఔషధి దివస్ వచ్చేసి మనకి 7th మార్చ్ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో సప్తాహ అంటే ఆల్మోస్ట్ ఫర్ వీక్ ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది ఫ్రమ్ 1st మార్చ్ టు 5th మార్చ్ అనమాట. అండ్ దివస్ అంటే పర్టికులర్ ఒక దివస్ అనేది జన ఔషధి దివస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం జరిగింది అంటే 7th మార్చ్ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జన ఔషధి సప్తాహ కానీ జన ఔషధి దివస్ అని కానీ ముఖ్యంగా ఎందుకు చేయడం జరుగుతుంది అంటే జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ జెనరిక్ మెడిసిన్స్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి జన ఔషధి సప్తాహ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా టు ది పువర్ పీపుల్ ఈ జెనరిక్ మెడిసిన్స్
మెడిసిన్స్ అసలు ఏంటి అని చెప్పి. జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ మెడిసిన్ ఉంది అండ్ జెనరిక్ మెడిసిన్ ఉంది. బ్రాండెడ్ మెడిసిన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్రోసిన్ అనుకో, అండ్ జెనరిక్ మెడిసిన్ ఏంటి? పారాసిటమాల్. సో క్రోసిన్ అండ్ పారాసిటమాల్ 2 కూడా ఒకే పని చేస్తాయి, 2 కూడా ఫీవర్‌ని తగ్గిస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, క్రోసిన్ అనేది ఒక బ్రాండ్‌కి సంబంధించింది, బట్ వెరస్ పారాసిటమాల్ ఈస్ అ జెనరిక్ మెడిసిన్ అనమాట. అండ్ క్రోసిన్ ప్రైస్ చూసుకుంటే కొంచెం హై ఎండ్ ప్రైస్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ది పారాసిటమాల్. సో 2 కూడా సేమ్ ప్రైస్, సో 2 కూడా సేమ్ పని చేస్తాయి. కాకపోతే ఈ యొక్క క్రోసిన్ అనే మెడిసిన్ వచ్చేసి మనకి హయ్యర్ ప్రైస్‌కి వస్తుంది, బట్ పారాసిటమాల్ అనే మెడిసిన్ వచ్చేసి మనకి లోవర్ ప్రైస్‌కి వస్తుందనమాట. సో ఇట్లా లోవర్ ప్రైస్‌కి వచ్చే మెడిసిన్ ఏంటి అంటే జెనరిక్ మెడిసిన్ అనమాట. సో యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ హెల్త్ చెకప్, awareness drives and outreach programs to promote affordable generic medicines through Pradhan Mantri Bharatiya Jan Aushadhi Kendras. So ఈ జెనరిక్ మెడిసిన్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి ముఖ్యంగా అంటే మనకి ప్రధాన్ మంత్రి జన ఔషధి కేంద్రాస్ అని చెప్పేసి కొన్ని కేంద్రాస్ అనేది వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి జెనరిక్ మెడిసిన్స్ అనేది ముఖ్యంగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ జెనరిక్ మెడిసిన్స్ గురించి అవేర్నెస్ పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క జన్ ఔషధి సప్తాహ్ అనేది వీళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేయడం ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇట్ ఈస్ బిన్ ఆర్గనైజ్డ్ బై ది ఫార్మాసిటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. వీళ్ళు ఈ యొక్క జన ఔషధి సప్తాహ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. Well, next question. In March 2026, which Saudi Arabian oil refinery temporarily halted operations after a drone attack linked to the Iran-Israel conflict? Ras Tanura రిఫైనరీ. సో సౌదీ అరేబియాలో మనకు తెలిసిందే కదా, మనకి ఇరాన్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ మనం ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వీళ్ళు మిసైల్స్ అనేది వేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే సౌదీ అరేబియాలో రాస్ తనూరా రిఫైనరీ పైన చిన్న ఫైర్ వర్క్ అనేది అవ్వడం జరిగింది. సో అందుకు గాను ఆయిల్ ఫీల్డ్ అంతా కూడా హాల్ట్ అవ్వడం జరిగింది, అంటే అక్కడ అంతా కూడా వర్క్స్ అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగిందనమాట. Which country became the first in the UK to legalize water cremation alkaline hydrolysis in March 2026? వాటర్ క్రిమేషన్ అంటే ఆఫ్టర్ ది డెత్, ఒక మనిషి చనిపోయాక తనని క్రిమేట్ చేయడం జరుగుతుంది కదా. యూజువల్లీ ట్రెడిషనల్ క్రిమేషన్ ఏంటి, ఫైర్ చేయడము లేకపోతే బరీ చేయడం. సో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ క్రిమేషన్ థింగ్ కదా. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటి, స్కాట్లాండ్ అనే ఒక కంట్రీ వచ్చేసి వాటర్ క్రిమేషన్ని లీగలైజ్ చేయడం జరిగిందనమాట. సో త్రూ వాటర్ క్రిమేషన్ ఏమవుతుంది అంటే, యూజువల్లీ మనకి ఎప్పుడైతే ఒక బాడీని ఫైర్లో పెడితే ఏమవుతుంది, ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అనేది అవ్వడం జరుగుతుంది కదా. సో దీనివల్ల మనకి క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయి కాబట్టి సో అందుకు గాను ఈ యొక్క వాటర్ క్రిమేషన్ అనేది స్కాట్లాండ్ అనే కంట్రీ లీగలైజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకు గాను వాటర్ క్రిమేషన్ అనేది స్కాట్లాండ్ వాళ్ళు లీగలైజ్ చేయడం జరిగిందనమాట. ది ఇండియన్ బైసన్ ఫెస్టివల్ 2026 వాజ్ హోస్టెడ్ ఇన్ విచ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ఒడిస్సా? దిబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనే ఒక వైల్డ్ లైఫ్ సాంచురీలో రీసెంట్గా బైసన్ ఫెస్టివల్ అనేది హోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇట్ సెలబ్రేటెడ్ ది ఇండియన్ బైసన్ పాపులేషన్. ఇది యాక్చువల్లీ ఈ ఇండియన్ బైసన్ పాపులేషన్ అనేది ఈ దిబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీలో చాలా ఎక్కువగా ఉంది. సో అందుకు గాను ఈ బైసన్ ఫెస్టివల్ వచ్చేసి ఒరిస్సాకి చెందిన వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో దిబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీలో వీళ్ళు ఈ యొక్క ఫెస్టివల్ అనేది హోస్ట్ చేయడం జరిగిందనమాట. యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ గార్ సఫారీస్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది, ట్రెక్కింగ్ లాంటిది, క్యాంపింగ్ లాంటిది, ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ద ఫెస్టివల్ ఎయిమ్ టు ప్రమోట్ ఎకో టూరిజంని ప్రమోట్ చేస్తూ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని ప్రమోట్ చేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ అనేది వీళ్ళు హోస్ట్ చేయడం జరిగిందనమాట. Well, next question. Tamil Nadu's first dark sky park launched in February 2026 to promote astrotourism is located in which reserve forest? Well, మనకి రీసెంట్గా తమిళనాడు వచ్చేసి డార్క్ స్కై పార్క్ అంటే ఏంటి, ఇలాంటి ఆర్టిఫిషియల్ లైట్ పొల్యూషన్ అవ్వకుండా డార్క్ స్కై పార్క్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ పొల్యూషన్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ లైట్ పొల్యూషన్ అంటే ఏంటి అంటే అన్వాంటెడ్ లైట్స్ లేకుండా, ఎక్కువ లైటింగ్ లేకుండా చాలా డార్క్ ప్రెమిసెస్ అంతా కూడా వెరీ లిమిటెడ్ లైట్ త్రూ ఒక వెరీ లిమిటెడ్ లైట్ని పెట్టి
ఈ యొక్క డార్క్ స్కై పార్క్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ డార్క్ స్కై పార్క్ ఎందుకు లాంచ్ చేయడం జరిగింది అంటే ఆస్ట్రో టూరిజంని ఆస్ట్రో టూరిజంని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ డార్క్ స్కై పార్క్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బై ఎలిమినేటింగ్ ది అన్వాంటెడ్ లైట్ అనమాట. అంటే అన్వాంటెడ్ ఆర్టిఫిషియల్ లైట్ పొల్యూషన్ లేకుండా ఈ యొక్క డార్క్ స్కై పార్క్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అంటే తమిళనాడు గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి ఆరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో ఈ యొక్క పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క పార్క్లో ముఖ్యంగా ఏంటి అంటే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ టెలిస్కోప్స్ని వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దట్ ఎవరైతే ఆస్ట్రో ఎంథూయిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టార్సే కానీ లేకపోతే మూనే కానీ మిల్కీ వేని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క డార్క్ స్కై పార్క్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్లో ఆన్ 27th February 2026 తమిళనాడు inaugurated its first dark sky park at అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ కోలీ హిల్స్. ఇది ఎక్కడుంది అంటే అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ విచ్ ఇస్ ఇన్ కోలీ హిల్స్, నమ్మాకా డిస్ట్రిక్ట్. ద పార్క్ ఇస్ డిజైన్ టు మినిమైజ్ లైట్ పొల్యూషన్. అంటే ఎలాంటి అన్వాంటెడ్ లైట్స్, అలాంటి ఆర్టిఫిషియల్ అన్వాంటెడ్ లైట్స్ లేకుండా ఈ యొక్క డార్క్ స్కై పార్క్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది టు ఎనేబుల్ క్లియర్ వ్యూస్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ మిల్కీ వే. And it is been equipped with 3 advanced telescopes. Best quality of telescopes will install చేయడం జరిగింది and solar panels will install చేయడం జరిగింది to promote astrotourism and scientific literacy. Next question. The 11th Resina Dialogue 2026, India's flagship conference on geopolitics and geoeconomics, is scheduled to be held in New Delhi on which dates? మనకి 5th and 7th March మధ్యన ఈ యొక్క రెజినా డైలాగ్ అనే ఒక మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ మనం రెజినా డైలాగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు రెజినా అంటే ఏంటి? రెజినా ఇస్ ఎ హిల్ అనమాట. అంటే ఈ యొక్క హిల్ పైన ఏదైతే గవర్నమెంట్ ఇంపార్టెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి భవన్ లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ రెజినా అనే ఒక హిల్ పైనే ఉంటాయన్నమాట. సో అలా మనకి రెజినా డైలాగ్ అని చెప్పేసి ఈ రెజినా డైలాగ్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ న్యూఢిల్లీలోని ఈ యొక్క సమ్మిట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పటి నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఫ్రమ్ ది ఇయర్ 2016 నుంచి ఈ యొక్క రెజినా డైలాగ్ కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా వీఆర్ కండక్టింగ్ అనమాట. ఇందులో ముఖ్యంగా ఏం డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే జియో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, జియో ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఈ ఇయర్ ఎప్పుడు జరగడం జరుగుతుంది అంటే ఫ్రమ్ 5th March to 7th March ఈ యొక్క రెజినా డైలాగ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది Observer Research Foundation in partnership with the Ministry of External Affairs. Ministry of External Affairs at the same time Observer Research Foundation అనే ఒక ఇద్దరు ఫౌండేషన్, ఈ ఇద్దరు కలిసి ఈ రెజినా డైలాగ్ని వీళ్ళు ఈ యొక్క రెజినా డైలాగ్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఇనాగరేటెడ్ ది ఈవెంట్ విత్ ఫిన్లాండ్స్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టూబ్ యాజ్ చీఫ్ గెస్ట్. ఈ యొక్క ఈవెంట్ని ఎవరు ఇనాగరేట్ చేయడం జరిగింది అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ ఇనాగరేటెడ్ అండ్ చీఫ్ గెస్ట్ ఎవరు అంటే అలెగ్జాండర్ స్టూబ్ ఎవరు అంటే ఫిన్లాండ్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఫిన్లాండ్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ తను రావడం జరిగిందనమాట. సో ఈ థీమ్ ఏంటి అంటే మనకి సంస్కార, అసర్షన్, అకామిడేషన్, అడ్వాన్స్మెంట్, focus on global challenges in geopolitics, digital futures and economic corridors. ఇది వచ్చేసి మనకి ఇయర్ థీమ్ అనమాట. సో రెజినా డైలాగ్ ఎవ్రీ ఇయర్ మన ఇండియాలోనే జరుగుతుంది, న్యూఢిల్లీలో ఇది జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2016లో జరిగింది అనమాట. రెజినా డైలాగ్లో ముఖ్యంగా ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఒక కంట్రీ ఒక హెడ్స్ రావడం జరుగుతుంది టు న్యూఢిల్లీ. వాళ్ళు అక్కడ ముఖ్యంగా జియో పాలిటిక్స్ గురించి, జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ యొక్క రెజినా డైలాగ్ అనే ఒక కాన్ఫరెన్స్ని ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఢిల్లీలో లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Under the eligible manufacturer importer scheme introduced in the Union Budget 2026-2027, manufacturers can defer custom duty payments for how many days? Eligible manufacturer importers అంటే ఏంటి? ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ అంటే ఎవరు?
ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇంపోర్టర్ హూ సాటిస్ఫైస్ ద ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ అండ్ రెగ్యులేషన్స్ టు లీగలీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఇంపోర్ట్ స్పెసిఫిక్ గూడ్స్. అంటే మ్యానుఫ్యాక్చరే కానీ లేకపోతే ఇంపోర్టర్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఏదైతే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయో ఆ సెట్ ఆఫ్ రూల్స్ని వీళ్ళు సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఈ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ రూల్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ అయినా చేయొచ్చు లేకపోతే ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం అడిగినారు ఇక్కడ, మ్యానుఫ్యాక్చరర్స్ కెన్ డిఫర్ హౌ మెనీ డేస్ ఆఫ్ పేమెంట్. ఐ మీన్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో మ్యానుఫ్యాక్చరర్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్కి చెల్లించాల్సిన ఈ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్స్ని ఎన్ని రోజుల వరకు వీళ్ళు డిఫర్ చేయొచ్చు, అంటే ఎన్ని రోజుల వరకు వీళ్ళు ఎంత టైం ఉంటుంది వీళ్ళకి కట్టడానికి అంటే 60 days ఆఫ్ టైం అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. సో రీసెంట్గా ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి యూనియన్ బడ్జెట్ 2026లో ఈ 26-27 బడ్జెట్లో ఇది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ది ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ గూడ్స్ ఈ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామో మ్యానుఫ్యాక్చర్ చేశాక ఏవైతే కస్టమ్ డ్యూటీస్ ఏవైతే మన గవర్నమెంట్కి చెల్లించాలో ఆ కస్టమ్ డ్యూటీస్ వచ్చేసి ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఆపొచ్చు, ఎన్ని రోజులు వాళ్ళకి టైం ఉంటుంది అంటే 60 days ఆఫ్ టైం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో దిట్ ఈస్ బీన్ లాంచ్డ్ బై సిబిఐసి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2026. ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి రావడం జరుగుతుంది అంటే 1st April నుంచి ఇది ఎఫెక్ట్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఎయిమ్ ఈస్ టు ఇంప్రూవ్ ది cash flow, promote compliancy and support domestic manufacturing సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అంటే కస్టమ్ డ్యూటీ పేమెంట్స్ని 60 days వరకు వాళ్ళు పే చేయొచ్చు అనే ఒక డిఫర్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. మన సివిగడ్డ యాప్లో మనము తెలంగాణ పోలీస్ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఫర్ just ₹999 అనమాట. ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో అండ్ తెలుగు మీడియంలో 2 మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరికైతే కాకి యూనిఫామ్ వేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుందో మీరందరూ కూడా సివికడ్డ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మన ఫుల్ కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ₹999 అనమాట. కంప్లీట్గా అయితే ఇంగ్లీష్ మీడియంలో అండ్ తెలుగు మీడియంలో 2 మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది ఫర్ ₹999. అండ్ మన కొన్ని రోజుల్లోనే మనకి SIPC నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివికడ్డ అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ సివికడ్డ యాప్. అక్కడ మనము కంప్లీట్గా ఈ PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సివికడ్డ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కంప్లీట్ PDF అనేది మనకి సివికడ్డ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.